తీరని దాహము సుడులు తిరిగెను జీవితము తీయని కోర్కెల తీరని దాహము జీవితమే ఒక మాయరా ఈ జీవితమే ఒక చిత్రమురా జీవితమే ఒక మాయరా ఈ జీవితమే ఒక చిత్రమురా పొందినదేది చెందినదేది పొందినదేది చెందినదేది చివరకు అంతా శూన్యము తీయని కోర్కెల తీరని దాహము సుడులు తిరిగెను జీవితము ఆశలు వీడి ఆలోచించు మార్గము తెలుసుకో మానవుడా ఆశలు వీడి ఆలోచించు మార్గము తెలుసుకో మానవుడా గడచిన రోజులు తిరిగి రావని గడచిన రోజులు తిరిగి రావని తెలుసుకో వెంటనే పరమాత్ముని తీయని కోర్కెల తీరని దాహము సుడులు తిరిగెను జీవితము తీయని కోర్కెల తీరని దాహము జ్ఞానము ధ్యానము యోగ సాధనలు చేరుము మనము పరమధాముని జ్ఞానము ధ్యానము యోగ సాధనలు చేరుము మనము పరమధాముని ఆత్మలు ఉండును బ్రహ్మాండములో శాంతిని పొందుము తండ్రి చెంతనే తీయని కోర్కెల తీరని దాహము సుడులు తిరిగెను జీవితము తీయని కోర్కెల తీరని దాహము ఓం శాంతి. మురళీ డేట్ 21/1/2026. మధురమైన పిల్లలారా, ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు సుప్రీంగా తయారవ్వాలి. పొరపాటున కూడా ఇంకెవ్వరినీ స్మృతి చేయరాదు. ప్రశ్న: తండ్రితో ఏ ఆశను పెట్టుకోకుండా కృపను కోరుకునే బదులు స్వయమే శ్రమ చేయాలి. పాత శరీరానికి ఏదైనా కర్మభోగం ఉంటుంది. దివాళా తీశారు లేదా జబ్బు పడ్డారు, అప్పుడు తండ్రి అంటారు, ఇదైతే మీ లెక్కాచారము, ఇందులో బాబా ఏదైనా కృప చూపించాలనే ఆశ పెట్టుకోవద్దు. మీరు శ్రమ చేసి యోగబలంతో పని జరిపించండి. స్మృతితోనే ఆయుష్ పెరుగుతుంది, కర్మభోగము సమాప్తమైపోతుంది. ప్రాణాల కంటే కూడా ప్రియమైన తండ్రిపై ఎంత ప్రేమ ఉంటుందో అంత స్మృతి ఉంటుంది మరియు కళ్యాణం అవుతూ ఉంటుంది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు,
స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి మరియు మీ ఇంటిని స్మృతి చెయ్యండి. దాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. టవర్ ఆఫ్ సుఖము. టవర్ చాలా ఎత్తుగా ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళడానికి పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఉన్నతోన్నతమైన టవర్ ఆఫ్ సైలెన్స్లోకి మీరు ఎలా వెళ్ళగలరు అనేదే ఆ టవర్లో ఉండే తండ్రి కూర్చొని నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలు మనము శాంతిధామ నివాసీలము. అది తండ్రి ఇల్లు. నడుస్తూ తిరుగుతూ దీనిని అలవాటు చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. శాంతిధామము సుఖధామము గుర్తు చేసుకోండి. ఇందులోనే శ్రమ ఉందని తండ్రికి తెలుసు. ఎవరు ఆత్మాభిమానిగా ఉంటారో వారిని మహావీరులని అంటారు. స్మృతి ద్వారానే మహావీరులుగా సుప్రీంగా అవుతారు. సుప్రీం అంటే శక్తివంతుడు. స్వర్గానికి యజమానిగా చేసే బాబా, విశ్వానికి అధిపతిగా చేసే బాబా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారని పిల్లలకు సంతోషం ఉండాలి. ఆత్మ యొక్క బుద్ధి తండ్రి వైపుకి వెళ్ళిపోతుంది. ఇదే ఆత్మకు ఒక్క తండ్రిపై ఉన్న ప్రేమ. ఉదయం ఉదయం లేచి తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడండి. బాబా, మీరైతే అద్భుతం చేస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తారని స్వప్నంలో కూడా ఊహించలేదు. బాబా, మీ శిక్షణ అనుసారం తప్పక నడుస్తాము. ఏ పాపకర్మ చేశామో బాబా ఎలాంటి పురుషార్థం చేస్తారో దానిని పిల్లలకు కూడా వినిపిస్తారు. శివబాబాకు లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు కనుక రావాల్సి వస్తుంది కదా. ఎంతమంది పిల్లల సంభాలన జరుగుతుంది. ఇక్కడ మీరు ఈశ్వరీయ పరివారంలో కూర్చొని ఉన్నారు. తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను. శివబాబా ఇతనిలో వచ్చి చెప్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. దేహ సహితంగా దేహ సంబంధాలను మర్చిపోండి. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచము పాత దేహము సమాప్తపై పోనున్నది. మీరు మరణించారంటే ప్రపంచం మరణించినట్లే. గాయనం కూడా ఉంది. పురుషార్థం కోసం కొద్దిపాటి సంగమ సమయం ఉంది. బాబా, ఈ చదువు ఎంతవరకు నడుస్తుంది? పిల్లలు ప్రశ్నిస్తారు. దైవీ రాజధాని స్థాపన అయ్యే వరకు వినిపిస్తూ ఉంటాము. తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతాము. ఇది పాత శరీరం కనుక ఏదో ఒక కర్మభోగం నడుస్తూనే ఉంటుంది. ఇందులో బాబా సహాయం చెయ్యాలి అనే ఆశ పెట్టుకోకూడదు. దివాళా తీశారు, జబ్బు పడ్డారు, తండ్రి చెప్తారు ఇది మీ లెక్కాచారము. అయినా కూడా యోగం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. మీ శ్రమ మీరు చెయ్యండి. కృపా చూపమని ఏడుకోకండి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అందులోనే మీ కళ్యాణం ఉంది. ఎంత వీలైతే అంత యోగ బలంతో పని జరిపించుకోండి. నన్ను కనురెప్పల్లో దాచుకోండి అని పాడతారు కూడా కదా. ప్రియమైన వస్తువును కంటిపాప ప్రాణప్రదమైనదని అంటారు. తండ్రి అయితే చాలా ప్రియమైన వారు, కానీ గుప్తంగా ఉన్నారు. వారిపై ఎంత ప్రేమ ఉండాలి అంటే అడగనే అడగకూడదు. పిల్లలు తండ్రిని కనురెప్పలలో దాచుకోవాలి. కనురెప్పలంటే స్థూలమైనవి కాదు. ఇదైతే బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ప్రియమైన నిరాకార తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. వారు జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, ప్రేమ సాగర్లు. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి? పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తారు. పతిత శరీరంలో వచ్చి పిల్లలు మనల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఎంత మధురమైన బాబా, పిల్లలు కూడా ఇలా మధురంగా తయారవ్వాలి. ఎంత నిరహంకారతతో బాబా పిల్లలైన మీకు సేవ చేస్తారు.
కాబట్టి పిల్లలు మీరు కూడా ఇంత సేవ చేయాలి, శ్రీమతాన్ని అనుసరించాలి. ఎక్కడైనా తమ మతమును చూపించినట్లయితే అక్కడ మీ అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము, బ్రహ్మ పిల్లలైన మీరు సోదరీ సోదరులు, ఈశ్వరునికి మనవళ్ళు మనవరాళ్ళు. వారి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుతారు. ఇందులో సాక్షిగా ఉండటానికి కూడా చాలా అభ్యాసం చేయాలి. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, హే ఆత్మలు, నన్నొక్కరిని స్మృతి చెయ్యండి. పొరపాటున కూడా తండ్రి తప్ప వేరే ఎవ్వరిని స్మృతి చెయ్యరాదు. నాకైతే బాబా ఒక్కరే ప్రతిజ్ఞ చేశారు, మేము ఆత్మలము, మీరు పరమాత్మ, మీ నుండి వారసత్వం తీసుకోవాలి, మీ నుండే రాజయోగము నేర్చుకుంటున్నాము, తద్వారా రాజ్యభాగ్యము పొందుతాము. మధురమైన పిల్లలు, ఇది అనాది డ్రామా అని మీకు తెలుసు. ఇందులో గెలుపు ఓటమి ఆట నడుస్తుంది. ఏది జరుగుతుందో సరిగ్గా ఉన్నది. రచయితకు డ్రామా అంటే తప్పక ఇష్టం ఉంటుంది. కనుక రచయిత యొక్క పిల్లలకు కూడా ఇష్టం అవుతుంది. ఈ డ్రామాలో కేవలం ఒక్కసారి తండ్రి ప్రాణప్రదమైన ప్రియాతి ప్రేమైన పిల్లల వద్దకు సేవ చేయటానికి వస్తారు. తండ్రికి పిల్లలందరూ ప్రియమైన వారే. సత్యయుగంలో కూడా అందరూ ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారని మీకు తెలుసు. జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమగా ఉండని జంతువు అంటూ ఏదీ ఉండదు. పిల్లలు, మీరు ఇక్కడ మాస్టర్స్ ప్రేమ సాగర్లుగా తయారవ్వాలి. ఇక్కడ తయారైతే ఆ సంస్కారము అవినాశిగా అయిపోతుంది. బాబా చెప్తూ ఉన్నారు, క్రితం వలె మళ్ళీ అదే విధంగా ప్రియమైన వారిగా తయారు చేయటానికి వచ్చాను. ఎప్పుడైనా ఏ పిల్లలనైనా కోపంతో కూడిన మాటలు వింటే తండ్రి ఏమని శిక్ష ఇస్తారంటే, పిల్లలు కోపం చేసుకోవటం మంచిది కాదు. దీని ద్వారా మీరు దుఃఖి అవుతారు, ఇతరులకు కూడా దుఃఖ పెడతారు. తండ్రి సదాకాలానికి సుఖమిచ్చేవారు. మరి పిల్లలు కూడా తండ్రి సమానంగా తయారవ్వాలి. ఒకరికొకరు ఎప్పుడూ దుఃఖం కలిగించరాదు. శివబాబా స్మరణీయ ప్రభువు రాత్రిని పగలుగా లేక ఉదయం చేసేవారినిగా పిల్లలకి తెలుసు. అనంతమైన తండ్రిని సాయి అని అంటారు. బాబా ఒక్కరే సాయిబాబా. భోలానాథ్ శివబాబా, వారి పేరే భోలానాథుడు. బోలీ బోలీ కన్యలు మాతలపై జ్ఞాన కలశం ఉంచుతారు. వారినే విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఎంత సహజమైన ఉపాయము! ఎంతో ప్రేమతో మీ జ్ఞాన పాలన చేస్తారు. ఆత్మను పావనంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. యోగ స్నానం చేయండి. జ్ఞానం అనేది చదువు. యోగ స్నానంతో పాపాలు భస్మమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసం చేస్తూ ఉండండి. ఈ దేహ అహంకారం పూర్తిగా తెగిపోవాలి. యోగముతోనే పవిత్రంగా సతో ప్రధానంగా అయ్యి బాబా వద్దకు వెళ్ళిపోవాలి. చాలామంది పిల్లలు ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. తమ చార్టును సత్యంగా చెప్పరు. అర్ధకల్పం అసత్య ప్రపంచంలో ఉన్నారు. కనుక లోపల అసత్యం బాగా పాతుకుపోయింది. సత్యమైన చార్టును తండ్రికి చెప్పాలి. చెక్ చేసుకోండి, మేము పావుగంట కూర్చున్నాము. ఇందులో ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేశాము.
చాలామందికి సత్యం చెప్పాలంటే సిగ్గుపడతారు. ఇంత సర్వీస్ చేశాము, ఇంతమందికి అర్థం చేయించాము, వెంటనే చెప్తారు. కానీ స్మృతి చారిటీ ఎంత ఉందని సత్యము చెప్పరు. స్మృతిలో ఉండని కారణంగా ఎవరికీ మీ బాణము తగలదు. జ్ఞాన ఖడ్గంలో పదును ఉండదు. మేమైతే నిరంతరం స్మృతిలో ఉంటామని అంటారు. కానీ ఆ స్థితి లేదని బాబా అంటారు. నిరంతర స్మృతిలో ఉంటే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. జ్ఞాన పరాకాష్ఠ కనిపించాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానిగా ఊరికే తయారైపోరు. ఒక్క తండ్రి స్మృతి చేస్తే తప్ప ఇంకెవరూ గుర్తుండరాదు. ఈ దేహము కూడా గుర్తు రాకూడదు. ఈ స్థితి మీ అంతిమ సమయంలో తయారవుతుంది. స్మృతి యాత్రతోనే మీ సంపాదన అవుతూ ఉంటుంది. ఒకవేళ శరీరం వేరైపోతే తర్వాత సంపాదన చేసుకోలేరు. ఆత్మ సంస్కారం తీసుకువెళ్ళవచ్చు, కానీ మళ్ళీ స్మృతి ఇప్పించటానికి టీచర్ అయితే కావాలి కదా. తండ్రి గడియ స్మృతి ఇప్పిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు గృహస్థంలో ఉంటారు. ఉద్యోగము మొదలైనవి కూడా చేస్తారు. శ్రీమతాన్ని అనుసరించి తమ భవిష్యత్తును కూడా జమ చేసుకుంటూ ఉంటారు. ధనం అంటే దానిని ఎలా సఫలం చేసుకోవాలి అని బాబా నుంచి సలహా తీసుకుంటూ ఉంటారు. బాబా చెప్తారు, సెంటర్ తెరవండి, దానితో చాలామంది కళ్యాణం ఉంది. మనుషులు దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు. దాని ఫలితాన్ని మరో జన్మలో పొందుతారు. మీరు కూడా భవిష్య 21 జన్మలకు రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇది మీ నెంబర్ 1 బ్యాంకు. ఇందులో 4 అణాలు వేస్తే భవిష్యత్తులో 1000 రూపాయలు వస్తాయి. రాయి నుండి బంగారం అవుతుంది. మీ ప్రతి వస్తువు బంగారంగా అవుతుంది. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు ఉన్నత పదవి పొందాలి అంటే మాతాపితాలపై పూర్తిగా ఫాలో చేయండి. కర్మేంద్రియాలపై కంట్రోల్ ఉంచుకోండి. ఒకవేళ కర్మేంద్రియాలు వశంలో లేకపోతే, నడవడిక సరిగా లేకపోతే ఉన్నత పదవి నుంచి వంచితులైపోతారు. మీ నడవడికను మార్చుకోవాలి. ఎక్కువగా కోరికలు ఉంచుకోరాదు. బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంతగానో జ్ఞాన శృంగారం చేయించి సతీయుగ మహారాణిగా చేస్తారు. ఇందులో సహనశీలత గుణం చాలా బాగుండాలి. దేహంపై టూ మచ్ మోహం ఉండరాదు. యోగ బలంతో కూడా పని తీసుకోవాలి. బాబా దగ్గు మొదలైనవి ఎంతగా వచ్చినా ఎప్పుడూ సర్వీస్కి రెడీగా ఉంటారు. పిల్లలను జ్ఞాన యోగాలతో అలంకరించి యోగ్యులుగా తయారు చేస్తారు. మీరిప్పుడు ఈశ్వరీయ ఒడిలో, మాతాపితా ఒడిలో కూర్చొని ఉన్నారు. తండ్రి బ్రహ్మ ముఖము ద్వారా పిల్లలు మీకు జన్మనిస్తారు. కనుక ఇతడు మీకు తల్లి అయినా కూడా మీ బుద్ధి శివబాబా వైపుకి వెళ్తుంది. నీవే తల్లి తండ్రి, మేం మీ బాలికలం. అక్కడ సర్వగుణ సంపన్నంగా తయారవ్వాలి. గడియ మాయకు ఓడిపోరాదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇలా తమను భావించటం ఎంత మధురంగా అనిపిస్తుంది. మేమెలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా అయ్యాము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రిని చాలా ధైర్యము, గంభీరత, తెలివితో స్మృతి చేయాలి.
స్మృతి అక్యురేట్గా ఉంటే బాబా నుండి కరెంటు వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా తయారవుతారు. ఉన్నత పదవి పొందాలి అంటే నడవడికను సంస్కరించుకోవాలి. ఎక్కువ కోరికలు పెట్టుకోరాదు. కర్మేంద్రియాలపై పూర్తి కంట్రోల్ ఉంచుకోవాలి. మాతాపితాను పూర్తిగా ఫాలో చేయాలి. సీ ఫాదర్ ఫాలో ఫాదర్ అనే మంత్రం ద్వారా ఏకరస స్థితి తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థి భవ. సీ ఫాదర్ ఫాలో ఫాదర్ ఈ మంత్రం సదా ఎదురుగా ఉంచుకొని ఎక్కే కళలో ఎక్కుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఎప్పుడూ కూడా ఆత్మల్ని చూడకండి. ఆత్మలందరూ పురుషార్థులు. పురుషార్థులలో మంచి కూడా ఉంటుంది, కొంత లోటు కూడా ఉంటుంది. సంపన్నంగా ఉండరు. అందుకే ఫాలో ఫాదర్, ఫాలో బ్రదర్ సిస్టర్ కాదు. ఎలాగైతే ఫాదర్ ఏకరసంగా ఉంటారో అలా ఫాలో చేసేవారు స్వతహాగా ఏకరసంగా అవుతారు. స్లోగన్: పరచింతన ప్రభావంలోకి రాకుండా శుభచింతన చేసే శుభచింతక మణిగా అవ్వండి. ఈ వ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని పెంచుకోండి. ఎలాగైతే ఇతర వస్తువులను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తారో, దేహ భావంను కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేసి ఆత్మాభిమాని అయిపోండి. ఏదైనా స్థూల వస్తువుని వదిలేస్తే సరళంగా ఈ అభ్యాసం సరళమైపోతుంది. రచయిత పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు రచన యొక్క ఆధారం తీసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధారాన్ని వదిలేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతంగా అవ్వాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రియంగా అయిపోవాలి. ఇంత బంధనముక్తులుగా ఉండండి. అచ్చా. ఓం శాంతి. ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, तुझे याद करते हैं, तेरी मत पर चलते हैं, हर कल्प साथ रहने का वादा करते हैं। तुझे याद करते हैं, तेरी मत पर चलते हैं, हर कल्प साथ रहने का वादा करते हैं। ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, भाग्य बनाने तेरे कदमों पर चलते हैं। ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, हो शिव को समाया, खुद को बनाया, भाग्य विधाता का रथ कहलाया। शिव को समाया, खुद को बनाया, भाग्य विधाता का रथ कहलाया। रत्नों से झोली तुझसे भरते हैं, भाग्य बनाने तेरे कदमों पर चलते हैं। ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ज्ञान गंगा बहा
सुख शांति फैलाई। अपनी भ्रुकुटी से शिव ज्योति दिखाई, ज्ञान गंगा बहाई, सुख शांति फैलाई। अपनी भ्रुकुटी से शिव ज्योति दिखाई। अनुभव के मोती से हिम्मत भरते हैं, भाग्य बनाने तेरे कदमों पर चलते हैं। ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा। विश्व सेवक बने, सब में खुशियां भरे, कर्म ऐसे किए जो भागीरथ बने। विश्व सेवक बने, सब में खुशियां भरे, कर्म ऐसे किए जो भागीरथ बने। शिव के साथ साथ तुझे याद करते हैं, भाग्य बनाने तेरे कदमों पर चलते हैं। ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा। तुझे याद करते हैं, तेरी मत पर चलते हैं, हर कल्प साथ रहने का वादा करते हैं। ओ ब्रह्मा बाबा, ओ ब्रह्मा बाबा, भाग्य बनाने तेरे कदमों पर चलते हैं।